దూరముగా ఉన్నాను కానీ నా ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. అలా బాగా వాసిపోతుంది, తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ శాఖలోకి వచ్చి నిన్ను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. మరి ఈరోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే జాగ్రత్తగా వినాలి. ప్రపంచంలో ఎవరైనా ఒక ఇన్విటేషన్ ఇస్తారు. ఏమని ఇస్తారు? ఒక శుభకార్యానికి ఇస్తారు, లేకపోతే ఒక గృహ ప్రవేశానికి ఇన్విటేషన్ ఇస్తారు, లేకపోతే ఒక ఆదరణ కూడికి ఇన్విటేషన్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన ఆహ్వానం కొన్ని గంటలే ఉంటది. వాళ్ళతో పాటు వెళ్తాం, భోజనం చేస్తాం, ఏదో చిన్న కానుక ఇస్తాం, వాళ్ళని అభినందిస్తాం. కానీ ప్రపంచంలో ఉన్న 830 కోట్ల ప్రజలకు యేసు ప్రభు 7 విధాలుగా ఆయన ఇన్విటేషన్ పలుకుతున్నాడు. ద ఇన్విటేషన్స్ ఆఫ్ జీసస్. అక్కడ 7 ఆహ్వానాల్లో ప్రపంచానికి యేసు ప్రభు ఎలాంటి ఆహ్వానం పలుకుతున్నాడు అంటే, ఈ 7 అంశాలు మీతో నేను పంచుకుంటా, అవి మీకు తెలిసినవే కనుక ప్రపంచానికి ఛాలెంజ్ చేసి కమ్ 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 రండి, నా యొద్దకు రండి అని అంటున్నాడు. ఆయన ఇచ్చిన ఆహ్వానం ఎవరైతే మన్నించి ఆయనను వారి హృదయములో చేర్చుకుని రక్షకుడిగా, దేవుడిగా, ప్రభువుగా వారు అంగీకరిస్తారో ఖచ్చితంగా రాబో కాలమందు నరకము నుండి తప్పించబడి పరలోకానికి వారసులవుతారు. ఎందుకంటే ఆయనే మనకు ఆహారమై ఉన్నాడు, ఆయనే మనకు శక్తి అయి ఉన్నాడు, ఆయనే మనకు జీవమై ఉన్నాడు, ఆయనే మనకు మంచి కాపరై ఉన్నాడు, ఆయనే మనకు నిజమైన ద్రాక్షావల్లై ఉన్నాడు. కనుక ఈ ప్రపంచానికి ఎలాంటి కష్టము, నష్టమున్నా, బాధున్నా, వేదనున్నా, రోగమున్నా, దరిద్రమున్నా, ఒంటరితనమున్నా, ఏదున్నా గాని నా ప్రభు అంటున్నాడు, నా ఆహ్వానం అందుకు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటేంటంటే సింపుల్ గా చెప్పాలి అంటే, మొట్టమొదటి ఆహ్వానం ఏంటంటే ద ఇన్విటేషన్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు ప్రపంచానికి ఆయన ఇచ్చిన ఆహ్వానం ఏంటంటే, నా యొద్దకు రండి. ఈ రోజు మనలో రోగం ఉందనుకో, మనల్ని ఎవరు పలకరేరు. ఈ రోజు మనకి కటిక దరిద్రం ఉందనుకోండి, మనల్ని ఎవరు దగ్గరికి రానిరు. కానీ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక ప్రతి బిడ్డ కూడా ఆయన పోలిక, ఆయన స్వరూపంలో ఉన్నాడు కనుక, తనలో తన ఆత్మ ఉన్నది కనుక యేసు ప్రభు ఈ 7 ఆహ్వానాలు మనకు తెలియపరుస్తున్నాడు. నేడే రక్షణ దినం, నేడే అనుకూలమైన దినం గనుక దయచేసి 7 అన్నడు కూడా మర్చిపోవద్దు. ఆమేన్. హల్లెలూయా. ఓకే, ఫస్ట్ చూద్దాం. జీసస్ ఇన్వైట్స్ us టు కమ్ టు మీ.
ఏమంటున్నాడు? యేసు ప్రభు 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగిన తర్వాత 3.5 సంవత్సరాల్లో తన పరిచర్యలో ఆయన నోరు తెరిచి మత్తయి సువార్త 11:28 ప్రకారం ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. సో ఫస్ట్ ఇన్విటేషన్ ఏంటంటే, ఎవరైతే ఈ రోజు నీ హృదయం అంటే తలుపునొద్ద దేవుడు తట్టుచున్నాడు కనుక ప్రభు అంటున్నాడు, ఏమండి నా యొద్దకు రండి. మనకి బాగా పోయిన, అప్పులైపోయిన, కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన ఫోనులు ఎవ్వరు ఎత్తరండి. మనకి ఏదో ఓదార్పు మాటలు చెప్తారు, కానీ ఈయన అంటున్నాడు, నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతినిస్తానంటున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, నిర్గమాకాండం 33లో 14వ వచనంలో ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో ఆయన సన్నిధి వారితో ఉంటది గనక వారికి ఏముంటదంట, మై ప్రెజెన్స్ విత్ యూ, దెన్ ఐ విల్ గివ్ రెస్ట్. ఆయన యొక్క విశ్రాంతి మీకు కలుగునుగాక. ఆయన దగ్గరకు వచ్చి ఆయన దీన మనస్కులై ఆయన కాడి మనం ఎత్తుకోవాలి. ఫస్ట్ ఏంటది, మీ యొక్క భారం అంతటిని నా మీద మోయమంటున్నాడు. సహోదరుడా, సహోదరి, మన అవసరాలకు యేసు ప్రభును వాడుకుంటున్నాం. అలా కాదు, సొంత రక్షకుడుగా యేసు క్రీస్తు నా దేవుడు, నా ప్రభు అని ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ఆయన దగ్గరికి రా. రాకడ దగ్గరకు వచ్చేస్తుంది. ప్రభు రాబోతున్నాడు గనక ఆయన ఆహ్వానం పలుకుతున్నాడు. నా దగ్గరికి మీరు వస్తే, నన్ను చేర్చుకుంటే మీకు ఖచ్చితంగా మీ లైఫ్ లో రెస్టే ఉంటది, విశ్రాంతే ఉంటది. కాల్తే ఎబ్రీ 4:8 ప్రకారం దేవుని యొక్క ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంటది. నీ చింత, నీ బాధ, నీ వేదన అన్నీ కూడా ఆయన మీద వెయ్యండి. అట్టి విశ్రాంతిని మీరు పొందుకోండి. ఆమేన్, హల్లెలూయా. రెండవది ఏంటంటే, జీసస్ ఇన్వైట్స్ us టు కమ్ అండ్ సీ మీ. ఏమంటున్నాడు తెలుసా? రెండయ్య నా దగ్గరికి, నన్ను చూడండి అంటున్నాడు. ఎవరు చూస్తారంట? హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరంటున్నాడు. ఓకే, యోహాను సువార్త 1:39 అంటున్నాడు, వచ్చి చూడుడి నేనుండు స్థలములో. నేను 17 సంవత్సరాలప్పుడు నా దేవుడిని నేను తెలుసుకున్నా. లిటరల్గా చనిపోతాడు అనుకున్నారు. అపెండిక్సైడ్ 24 గంటల కడుపుల నొప్పి వచ్చి బరస్ట్ అయిపోయింది. కానీ దేవుడు బ్రతికిచ్చాడు. ఆ తర్వాత ఇంకొక చీకటి ప్రాబ్లం వచ్చింది, భయము, చనిపోతానన్న భయం. కానీ అక్కడ ఒక దైవజనుడి ద్వారా ఆయన శక్తి నా మీద దిగి వచ్చి ఆయన పునరుద్ధాన శక్తితో నన్ను బ్రతికించినప్పుడు నాటి నుండి ఆ ప్రభువును చూడాలని ప్రతి రాత్రి 1 గంట నుంచి 3 గంటల దాకా ప్రభువుతో పెనుగులాడితే ఒక్కరోజు ఆయన నాతో 15 నిమిషాలు మాట్లాడాడు. ప్రజలను నిన్ను బ్రతికించేందుకో తెలుసా? నువ్వు ఇతరులను బ్రతికించటానికి. ఇక్కడ శిష్యులతో అంటున్నాడు, అయ్యా నన్ను చూడండి, వచ్చి చూడండి, నేను ఎక్కడుంటున్నానో, నేను ఎలా బ్రతుకుతున్నానో నన్ను చూడు. అందుకే దేవుడు అంటున్నాడు, చూసి ఫాలో మీ, నన్ను వెంబడించండి. రెండవది, రెండయ్య నన్ను చూడండి. ఎంతమంది యేసు ప్రభుని చూశారు? ఎంతమందిని యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు? వాళ్ళు చెప్పిన ప్రవచనాలు, లేకపోతే వీళ్ళు చెప్పిన వాగ్దానాలు కాదు. ఆయనతో డైరెక్ట్ గా ఎన్కౌంటర్ అవ్వాలి. భూమి మీదే మనము ఆయనతో ఖచ్చితంగా ఎన్కౌంటర్ అవ్వాలి. అందుకని ఎప్పుడైతే వీళ్ళు ఆయన జీవిత విధానాన్ని, ఆయన చేస్తున్న వాటన్నిటిని చూశారో వారు సమస్తాన్ని విడిచిపెట్టారు. అందుకే యేసు ప్రభుని మనం నమ్ముకున్న తర్వాత క్రీస్తుతో పాటు లేపబడిన వారమైతే భూ సంబంధమైన వాటిని కాకుండా పరలోక సంబంధమైన వాటిని మనము వెతకాలి. రెండో ఇన్విటేషన్ ఏమంటున్నాడంటే, నేను ఎక్కడ ఉంటున్నానో మీరు వచ్చి చూడండి. 3.5 సంవత్సరాలు ఆయన ఉండే విధానం, ఆయన పనిచేసే విధానాన్ని వారు కన్నులారా చూశారు గనుక వారికి ఉన్న వాటి సమస్తమును విడిచి ప్రభువుని వెంబడించారు, భూలోకాన్ని తలకిందులు చేశారు. ఓ సేవకుడా, ఓ విశ్వాసి, యేసు ప్రభు దగ్గరకు వచ్చి చూడు. ఆయన నీ జీవితాన్ని మార్చివేస్తాడు. అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. రెండవది, ఆయన్ని చూడటానికి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఎక్కడ ఏ కులంలో పుట్టినా కాదు, నువ్వు ఆయన పోలికలు ఉన్నావు, ఆయన స్వరూపంలో ఉన్నావు కనుక ఆయన్ని చూడు. ఆయన నీ జీవితాన్ని కాదు, నీ ద్వారా వేవేల ప్రజల యొక్క జీవితాలను మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవ ఇన్విటేషన్ చూద్దాం. యేసు ప్రభు మూడవ ఆహ్వానం ఏంటంటే, ఇక్కడ అంటున్నాడు, జీసస్ ఇన్వైట్ us టు కమ్ అండ్ డ్రింక్. రండి, తాగండి, దప్పిక తీర్చుకోండి అంటున్నాడు. ఈ ప్రపంచంలో రకరకాల, కొంతమంది డబ్బు పిచ్చోళ్ళు ఉంటారు, కొంతమంది తిండి పిచ్చోళ్ళు ఉంటారు. కానీ ఎవరికి ఎంతున్నా ఆత్మదాహాన్ని తీర్చేవాడు ఒక్క యేసు ప్రభువే.
మూడో ఇన్విటేషన్ ఏంటంటే ఇక్కడ యోహాను సువార్త 7:37 ప్రకారం అంటాడు, ఎవడైనను నా దగ్గరకు వచ్చి నేనిచ్చే నీళ్లు తాగండి, ఈ నీళ్లు మిమ్మల్ని తృప్తిపరుస్తే ఇక ఎన్నడూ కూడా దప్పిక కొనరు. ఏమంటే భక్తి ఏమిస్తుందో తెలుసా? గొప్ప సంతృప్తినిస్తుంది. అందుకనే యథార్థముగా మనం భక్తి చేస్తే మనం దీవించబడి అనేక మందికి దీవెనకరంగా మారుతాం. ఇక్కడ మూడో ఇన్విటేషన్ ఏంటంటే, నీ దప్పిక ఏదైనా కానీ దేవుడు ఆయనిచ్చే నీళ్లు మనకు తృప్తినిస్తుందంట. నీరంటే ఆత్మ ప్రవాహం, నీరంటే వాక్యము. అందుకనే ఆయన సన్నిధిలో మనం నిలబడినప్పుడు ఆయన ఆత్మ మన మీద కుమ్మరించబడుతుంది. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆ వాక్యముతో మనము వెలిగించబడతాం. మూడో ఆహ్వానం ఏంటంటే, నీ దప్పిక ఏదైనా ప్రభు మాత్రం తీర్చగలడు. ఇది మూడో ఇన్విటేషన్. నాలుగోది చూద్దాం. నాలుగోది, జీసస్ ఇన్వైట్స్ అస్ టు కమ్ అండ్ డైన్. డైన్ అంటే ఆహారం. మీరు యోహాను సువార్త 6వ అధ్యాయంలో 47 నుంచి 58 వరకు ప్రభు అంటాడు, పరలోకము నుంచి దిగివచ్చిన ఆహారము నేనే, నన్ను తినువాడు ఎల్లప్పుడు జీవించునంటాడు. పితరులు మన్నాను తిని వారు చనిపోయారు, గాని నేనిచ్చు ఆహారము తినువాడు ఎల్లప్పుడు జీవించును, నేను అతనిలో ఉంటాను, నన్ను తినకపోతే నీకు నాకు సంబంధము లేదు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, రండి భోజనము చెయ్యుడి అంటున్నాడు. ఏమండి, ఈ లోకములో చాలా మంది ఆకలితో అల్లాడుతున్నారు, తిండి లేక అల్లాడుతున్నారు. కానీ యోహాను 10:10 ప్రకారం ఆయన శరీరీతి కూడా జన్మించి ఉన్నాడు గనుక మన ఆకలి తెలుసండి, మన అవసరతలు తెలుసండి. నీవు ఎంత ఆకలితున్నా గానీ మంచి గోధుమ పంటతో తృప్తి పరుస్తాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఆయన నమ్మిన ప్రతి బిడ్డలను దరిద్రములో నుంచి లేవనెత్తాడు. ఓకే, నాలుగవది, ఆయన మనకు ఆత్మీయ ఆహారం ఇవ్వగలుగుతాడు, శరీర సంబంధమైన ఆహారము కూడా ఆయన పెట్టగలుగుతాడు. మొట్టమొదటిది విశ్రాంతి, రెండవది ఆయన చూస్తే చాలు, మూడవది ఆయన మన దప్పిక తీర్చే ఆహ్వానం మనకిచ్చాడు, నాలుగవది ఆయన దగ్గరకు వచ్చిన వాడు ఆయన సమృద్ధిగా భోజనం పెట్టగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మార్త మరియలు, మార్త అయితే పనులతో అడావుడిగా ఉంది, కానీ మరియ మాత్రం ఆత్మకు ఆహారం తృప్తిగా యేసు ప్రభు చెప్పే మాటలు వింటుంది. సో నాలుగో ఇన్విటేషన్ ఏంటంటే, ఆయన మన ఆకలిని తీర్చగలిగే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యోహాను పత్రిక 21:12 స్పష్టముగా ఉంటది, రండి నా దగ్గరకు వచ్చి భోజనము చేయమంటున్నాడు. మరి 3.5 సంవత్సరాల్లో ఒక చోట అయితే 5,000 మంది పైగా ఉన్నారు, కానీ 5 రొట్టెలు 2 చేపలు ఆయన కృతజ్ఞత చెల్లించి శరీరరీతిగా కూడా ఆయన భోజనం పెట్టగలడని నిరూపించగలిగాడు. అందుకే యోహాను 10:10 ప్రకారం, నా గొర్రెలకు నేను సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి వచ్చానంటున్నాడు. 5వ ఆహ్వానం చూద్దాం. 1, విశ్రాంతిని ఇస్తాడు. 2వది, ఆయన చూసిన వాడు ధన్యుడవుతాడు. 3వది, ఆయన దప్పిక తీరుస్తాడు. 4వది, ఆయన ఆహారం ఇస్తాడు. వీటన్నిటికనమాట, నేను ఆహారం పెడతా, నా దగ్గరికి రండి అన్నాడు. ఓకే, 5వది ఏంటంటే, ఎవరైతే ఆయన పోషకుడుగా ఉండి వారి ప్రతి అవసరతలు తీర్చి ఒక తృప్తికర జీవితాన్ని ఇచ్చే ఆహ్వానం పలుకుతున్నాడో, 5వ ఆహ్వానం ఏంటంటే, జీసస్ ఇన్వైట్స్ us టు కమ్ టు మీ అండ్ టేక్ అప్ మై క్రాస్. ఏమండి, నా దగ్గరికి రండి, కానీ వచ్చిన వాడు నా సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ఈ రోజు పిలుపు అందరికీ ఉందండి. మార్కు సువార్తలైతే అన్నాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సకల జనులను శిష్యులుగా చెయ్యండి అంటున్నాడు. యేసు ప్రభు వచ్చే టైంలో 5వ ఆహ్వానం యేసు ప్రభు ఏమన్నాడంటే, నా సిలువ, మన సిలువ అనలా, ఆయన సిలువ. ఆయన సిలువ చాలా తేలికైనది, ఆయన సిలువ చాలా సులువైనది. పరమ తండ్రి నరవరతారిగా భూమి మీదకి వచ్చి మన పాపములు శాపముల విషయమై ఆయన సిలువ మోసి రక్తము కార్చి ప్రాణమర్పించి తిరిగి పరలోకానికి వెళ్ళి మరలా ఆయన పరలోకాన్ని సిద్ధపరిచి మనలో కొనిపోవటానికి త్వరగా వస్తున్నాడు. ఇది నమ్మండి, నమ్మితే పరలోకం, నమ్మకపోతే నరకమని ఈ యొక్క సువార్త అనే సిలువను ఎవరైతే భుజం మీద వేసుకుని మీ నోటి ద్వారా, మన నోటి ద్వారా
మనము ప్రకటిస్తామో ప్రజలు మారతారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళాలి. ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి యేసు ప్రభు యొక్క సిలువ ఎత్తుకునే మనం ఆ సువార్తను ప్రకటించినప్పుడు ఈ ఆహ్వానము ఫుల్ఫిల్ అవుతుంది. 5వ ఆహ్వానం ఏంటంటే ఆయన మనకిచ్చిన సిలువను ఎత్తుకుని ముందుకు వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ మార్కు సువార్త 10వ అధ్యాయంలో 21వ వచనంలో ఇక్కడ మరి చూడండి, ఒక యవనస్తుడు వస్తాడు. ఇక్కడ యవనస్తుడు వచ్చి, ఈ యవనస్తుడు తన జీవితంలో, తన ఫ్యామిలీలో, తన కెరియర్లో అతను సక్సెస్ అయిపోయాడు. ఏంటి? మంచి ఆస్తిపరుడు, మంచి ఉద్యోగము, తల్లిదండ్రులు ప్రేమించటం, సన్మానించటం, తన ఆస్తులన్నీ జాగ్రత్తగా కాపాడుకోవటం తను సక్సెస్ అనుకుంటున్నాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నేను తల్లిదండ్రులు సన్మానిస్తున్నా, పొరుగువారిని ప్రేమిస్తున్నా అని అన్ని చెబుతున్నాడు. కానీ అప్పుడు ఇక్కడ ప్రభు అంటాడు 10:21లో, అతనిని చూసి అతనును ప్రేమించి, ఎంత చక్కటి ఇన్విటేషన్ అంటే, ఈనాడు మరి ప్రతి ఒక్కరికి దేవుడు ఛాలెంజ్ చేసే మాట ఏంటంటే, అయ్యా నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది. షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఇంకా మంచి పనులు ఏమండి అన్నాడు. అవన్నీ కూడా అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించమంటున్నాడు. ఎందుకో తెలుసా? నీ ఆస్తి కంటే, నీ అంతస్తు కంటే, నీ పేరు ప్రతిష్టల కంటే ప్రభువుని యొక్క ఆహ్వానం అనేది చాలా చాలా గొప్పది. ఒక్కసారి శిష్యులు ఆలోచించండి. వాళ్ళు చదువు లేనోళ్ళు, కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మాట నమ్మారో, వాళ్ళు ఇంతకు ముందు చెప్పుకున్న మాటలో ఆయన భోజనం పెట్టాడు. చూడండి, ఆ భోజనం మొట్టమొదట యేసు ప్రభు పరిచయం అయినప్పుడు వాళ్ళకి రాత్రంతా చేపలు పట్టారు, ఒక్క చేప దొరకలేదు, భోజనం లేదు. కానీ మొట్టమొదట యేసు ప్రభు అక్కడ పడవలోకి ఎక్కి చెప్పినట్లు వాళ్ళు చేస్తే 153 చేపలు పడినాయి. మళ్ళా యోహాను సువార్తలో లాస్ట్కి వచ్చే వరకు 21వ అధ్యాయంలో 12వ వచనంలో కూడా అక్కడ కూడా యేసు ప్రభు ఆయన మరి అప్పగించబడటం, ఆయన సమాధి చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు చేపలు పట్టుకుంటుంటే ఆ రాత్రి కూడా వాళ్ళకి ఏమీ దొరకల. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చి మీరు మరలా ఆ యొక్క దోణి లోతుగా పోనిచ్చి అక్కడ వల వేయమన్నప్పుడు 153 చేపలు పట్టి యేసు ప్రభుని గుర్తించారు, భోజనం పెట్టమన్నాడు. ఈ రోజు నీ ఇంటిలో గాని, నీ యొక్క లైఫ్ లో గాని యేసు ప్రభు లేకపోతే నువ్వు భోజనం చెయ్యలేవు. ఆనాడు శిష్యును పోషించిన దేవుడు ఈనాడు కూడా పోషిస్తాడు. కానీ ఇక్కడ 5వ దానిలో ఏమంటున్నాడంటే, నువ్వు నిజంగా ఆయన సిలువను ఎత్తుకుని, ఆయన మాటను పట్టుకుని నువ్వు సువార్త ప్రకటించు, దేవుడు నిన్ను భూలోకాన్ని తలకిందులు చేసేవాడుకుంటాడు. కానీ ఈ ధనవంతుడు మాత్రం ఆయన అన్నాడు, సమస్తం నమ్మే నన్ను వెంబడించన్నప్పుడు పిచ్చోడు కాబట్టి ఆయన కొంత ఆస్తే, కానీ ఆయన వెంబడిస్తే ఇహమందు 100 రెట్లు పరలోకమందు నిత్య జీవం ఖచ్చితంగా పొందుకునేవాడు. ఆస్తిని చూసి అతను నొచ్చుకుని వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఆహ్వానాన్ని, దేవుని యొక్క ఆహ్వానం తిరస్కరించొద్దు. ఆయన సిలువ ప్రతి ఒక్కరు ఎత్తుకోవాలి. ఆమేన్. 6వది చూద్దాం. జీసస్ ఇన్వైట్స్ us కమ్ అండ్ ఎ పార్ట్. అప్పుడు ఆ రోజుల్లో ఎప్పుడైనా యేసుక్రీస్తుని మనము ఆహ్వానం అందుకున్నప్పుడు, రక్షణ పొందుకున్నప్పుడు మనము ఒక పవిత్రమైన జీవితం, ఒక పరిశుద్ధమైన జీవితం, ఒక విశ్రాంతికరమైన జీవితం జీవించడానికే పిలిచాడు. ఇక్కడ మనం చూస్తే మార్కు సువార్త 6వ అధ్యాయంలో 31వ వచనంలో ఇక్కడ శిష్యులు కూడా సేవకెళ్తారు. సేవకెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు కనీసము రెస్ట్ తీసుకోవటానికి కూడా ఖాళీ లేకపోతే యేసు ప్రభు అంటాడు, మీరు ఏకాంతముగా అరణ్యముకు వెళ్ళి మీరు రెస్ట్ తీసుకోమంటాడు. ఈరోజు నిత్యంగా ఎవరైతే ప్రత్యేకింపబడి చక్కగా పని చేస్తున్నారో, చక్కగా ఆరాధిస్తున్నారో, వారి జీవితాల్లో దేవుడు ఆయన ఇన్విటేషన్, ఆహ్వానం అందుకున్న వారు ప్రత్యేకింపబడి వారు ఏకాంతమైన విశ్రాంతిలో ఉంటారు, నెమ్మదిలో ఉంటారు. సో ఈ ప్రత్యేకమైన పిలుపు మీ అందరూ పొందుకొనుగాక. 6వది. ఓకే, 7వది చూద్దాం. 7వది ఏంటంటే, 7వ పిలుపు, ఫైనల్ పిలుపు ఏంటంటే, జీసస్ ఇన్వైట్స్ us టు కమ్ అండ్ టు బి బ్లెస్. ఎందుకు యేసు ప్రభు మనల్ని ఆహ్వానించాడంటే, మనల్ని ఎంతగా ఆశీర్వదించాడంటే, ఇది ఏ ఆహ్వానము అంటే సెకండ్ కమింగ్. 7వ ఆహ్వానం ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చూడండి, మత్తయి సువార్త 25:34లో ఇది ప్రతి క్రైస్తవుడు ఆయనతో నడిచినప్పుడు ఫైనల్ ఆహ్వానం ఏంటంటే, ఇక్కడ ప్రభు అంటాడు, జగత్తు పునాది వేయబడక మునుపే తండ్రి చేత
ఆశీర్వదింపబడిన వారులారా, సిద్ధపరిచిన ఈ పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఇక్కడ నువ్వు చేసే యేసుప్రభు ఆహ్వానం అందుకుని ఒక 10, 20, 30, 40, 50 సంవత్సరాలు ఓపిక పట్టి ప్రభు ఆహ్వానం అందుకుని భక్తి చేస్తే యుగ యుగములు దేవుడు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యమును మనము అనుభవిస్తాం. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఆత్మయు కుమార్తెయు అడుగుచున్న మాట ఏంటంటే, ప్రభువా త్వరగా రమ్మని మనందరము ప్రార్థన చేయాలి. అందుకని ఈరోజు యేసు ప్రభు ఆయన వద్దకు రమ్మంటున్నాడు కనుక ఈ రోజే నీ హృదయంలో ఆహ్వానించి దేవుడు రక్షకుడని ప్రభువని నువ్వు నమ్మి నీటి బాప్తీసము పొందుకుని సంఘములో చేర్చబడి దినదినము ఆత్మలో వర్ధిల్లరండి. నీ ఇల్లు పరలోకముగా మారుతుంది. పరలోక రాజ్యాన్ని మీరందరూ స్వతంత్రించుకుంటారు. దేవుడి మాటలు దీవించునగాక. రండి, మనందరము కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గడిచిన కాలంలో గడిచిన వారంలో యేసయ్య చేసిన కొన్ని మేళ్ళు తలుచుకొని యేసయ్యను మహింపరుదాం. మరి ఈమె పేరు సుమా అండి, విజయనగరం జిల్లా. మొట్టమొదట కుమార్తె, కానీ ఆమె కుమారుడు కొరకు కావాలని అడిగింది. అద్భుతం ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత మరి ఆమె ప్రార్థించిన రీతిగా 10 years తర్వాత దేవుడు కుమారునిచ్చాడు. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. ఈమె పేరు పార్వతి అండి. నేను గత కాలంలో కూడా చెప్పాను. ఈమె కూడా ఇంచుమించు 11 సంవత్సరాలు, పిల్లలు లేరు. అయితే వాళ్ళ భర్త పిల్లలు లేరని భయంకరమైన తాగుడు, బిజినెస్ ఉన్న సుఖం లేదు. మేము ఒక చోట ఒక స్కూల్లో మేము ఆరాధన పెడుతుండగా స్కూల్ వానర్ వచ్చి నన్ను తీసుకెళ్లి ఆమెకి ప్రార్థన చేపించాడు. అద్భుతం ఏంటంటే ప్రార్థించిన అదే నెలలో ఆమె కన్సీవ్ అయినది. ఇప్పటికీ 2 పిల్లలు. మరి ఆ కుటుంబాన్ని ఎంతగానో దీవించాడు. ఈమె పేరు అన్నపూర్ణ అండి, LB నగరు. ఈమె కూడా 9 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. అయితే ఆస్తి బాగా ఉంది. నేను ఇంకొక పెళ్లి చేసుకుంటానని తొందర పెడుతున్నప్పుడు వాళ్ళు తెలిసిన ఒక ఆమె ఎస్తేరని ఆమె నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైతే కూర్చుని ఇట్లా ప్రార్థన చేస్తున్నానో ఆమె స్టొమక్ అంతా చల్లగా అవటం, అలాగే ఆమంటుంది, అన్నా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నా కడుపంతా ఏదో కదులుతున్నట్టుందని. దేవుని మహిమ కొరకు చెప్తున్నా. కీర్తనలు 113:9 ప్రకారం సంతులేని దాన్ని ఇల్లాలుగా చేస్తా అన్నాడు. మరి అదే మాసంలో ఆ బిడ్డ కన్సీవ్ అయింది. దేవునికి మహిమ కలుగునుగాక. విజయనగరంలో అయితే ఒక తల్లి ఫోన్ చేసి, అయ్యా 6 years అయింది, మా అల్లుడు టార్చర్ పెడుతున్నాడు, పిల్లలు లేరని. నేను చెప్పిన ఖచ్చితంగా కమల పిల్లలే పుడతారని. అయితే 2 కమల పిల్లలు పుట్టారు. మరి భర్త నమ్ముకోలేదు. ఒక్కటి పేరు ప్రేమ్ కుమార్ అని, ఇంకొకటి పేరు ప్రేమ్ సాయి అని పెట్టారు. కానీ ప్రేమ్ కుమార్ బాగున్నాడు, కానీ ప్రేమ్ సాయికి హార్ట్ లో హోల్ ఉంటే మరి దేవుని యొక్క ఆశీర్వాదంతో కలిగిన ఆ బిడ్డకు పేరు మార్చండి అని ఎప్పుడైతే చెప్పానో, ప్రార్థన చేశానో, ఆ గుండెకు వచ్చిన హోల్ కూడా దేవుడు స్వస్థపరిచి ఆ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం. మరి ఈమె పేరైతే మనోహరం అండి, సికింద్రాబాద్ లో ఉంటది. ఇంచుమించు 22 సంవత్సరాలు. ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు నవ్వింది. ఏంటమ్మా నవ్వుతున్నావంటే, అబ్బో చాలా పెద్ద పెద్ద దైవజనులు నా కొరకు ప్రార్థన చేశారంటే, ఏమోనమ్మా మరి దీనుడు కట్టే అవకాశం వస్తుందేమో అని నేను ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా అదే నెలలో ఆమె కన్సీవ్ అయింది, తల్లిగా
మార్చబడింది, తల్లిగా దీవించబడింది. ఎందుకు ఈరోజు కేవలం పిల్లల గురించి చెబుతున్నానంటే, చాలా మంది సంతానం లేక ఇబ్బంది పడుతున్నారు. మీరు దయచేసి కీర్తనలు 113:9 కడుపు మీద చేయబెట్టుకుని సంతులేని దాని ఇల్లాలుగాను కుమారులు గల సంతోషము గల తల్లిగా చేస్తున్నాడు కనుక ఈ వాక్యము ధ్యానించండి. ఎంత లేట్ అయినా దేవుడు మీ కార్యాలు చేయనుగాక. లీలావతి సుంకరమెట్ల, మరి ఆమెకి ఆ క్రియేట్ను 7-8 ఉండేది, కానీ ప్రార్థన చేసినాక ఆ క్రియేట్ను ఆల్మోస్ట్ ఆల్ 2.2కి వచ్చింది. తినగలుగుతుంది, భోజనం, సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా ఉంది. దయచేసి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు కాల్ చేయండి, మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఫ్యూచర్ లో ఈ టీవీ ఉంటుందో లేదో తెలియదు, కానీ టీవీ ఉండొచ్చు, అంటే మన ప్రోగ్రామ్ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఎందుకంటే అందరూ ఫోన్లో వెళ్తున్నారు కనుక ప్రతి ఒక్కరు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఫ్యూచర్ లో కూడా ఓటీటీలో ఆరాధన ఛానల్ వెళ్తుంది, అక్కడ కూడా మన ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. నా పేరు లావణ్య, మరి మజిద్పూర్. నేను ప్రిఫర్ చేసే పని పాస్టర్ గారికి ఒకసారి ఫోన్ చేశాను. నాకు అంతకుముందుకు నా కుమారుడు నాకు మిస్క్యారేజ్ అయ్యింది, గర్భఫలం పొంది నాకు మిస్క్యారేజ్ అయ్యింది. మళ్ళీ పెళ్ళైన మరి 2 సంవత్సరాలకి నాకు మళ్ళీ గర్భఫలం, మళ్ళీ పాస్టర్ గారు ప్రార్థన చేయగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే నేను ప్రతిరోజు పాస్టర్ గారికి 9 నెలలకు 9 నెలలు పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేశారు. పాస్టర్ గారికి ఎన్ని ఆటంకాలు రాకుండా నన్ను పాస్టర్ గారు ప్రార్థన చేశారు. పాస్టర్ గారికి వందనాలు చెల్లించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు గుణవంతుడైన గారు దయచేసినందుకు పాస్టర్ గారికి వందనాలు, దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే నాకు పాస్టర్ గారు చెప్పారు, వేరే హాస్పిటల్ అన్నారనమాట, మస్తు నార్మల్ డెలివరీ కాదు, మీకు సిజేరియన్ అవుతుందని అన్నారు. పాస్టర్ గారు నాకు వెంటనే ప్రార్థన చేయగానే నాకు నార్మల్ డెలివరీ అయింది. పాస్టర్ గారికి వందనాలు చెల్లించుచున్నాను. దేవుని మహిమ కలుగునుగాక. అలాగే నాకు కుమారుడు జన్మించున్నాడు. నా అద్భుత సాక్ష్యం, నాకు కుమారుడు పుట్టాడు. కుమారుడికి ఆరోగ్యవంతమైన కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేశారు. పాస్టర్ గారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అనేక సంవత్సరాల నుంచి నన్ను పాస్టర్ గారికి ప్రార్థన చేశాను. పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తూ దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే నా అద్భుత సాక్ష్యం. మీ చేతులు నా వైపు చాపండి. ఈ రోజు ఎవరైతే 7 ఆహ్వానాలు పొందుకున్నారో, 7 ఆహ్వానాలు మీ జీవితంలో, ఇది నేను కాదు, యేసు ప్రభువే ఆహ్వానిస్తున్నాడు. 1 ఆహ్వానము, ఆయన దగ్గరకు వస్తే విశ్రాంతి. 2వ ఆహ్వానము, ఆయన్ని చూడగలుగుతావు. 3వ ఆహ్వానము, ఆయన ఇచ్చు నీళ్లు తాగగలుగుతావు. 4వది, ఆయన ఇచ్చే భోజనం నువ్వు తినగలుగుతావు. 5వది, ఆయన సిలువను నువ్వు మోయగలుగుతావు. 6వది, దేవునికి మహిమ కలుగునుగాక. 6వది, నీవు ఆయనతో యుగ యుగములు ఆయనతో పాటు ఉంటావు. అందుకనే ఇప్పుడైనా మీరు రావటం కాదు, సంఘానికి వెళ్ళండి, సంఘములో నిలబడండి. ఈ రోజే ఆయన కుమారులుగా, ఆయన వారసులుగా అవ్వండి. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన హృదయం అంటే తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాడు కనుక నువ్వు ద్వారము తెరిస్తే నీ హృదయంలోనికి వచ్చి, ఇదిగో ఆ మెదడును, ఆ గుండెను, ఆ లంగ్స్ని, ఆ కిడ్నీని, ఆ నరాలను, ఆ ఎముకలను, ఆ కండరాలను, మూలుగులను, ప్రతి ఒక్క అవయమును తాకి స్వస్థపరుస్తా. ప్రభువా, తల నుండి అరికాలు వరకు బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ప్రతి చీకటి క్రియలు, ప్రతి చెడు క్రియలు, ప్రతి అంధకార క్రియలన్నీ వేరుతో సహా తొలగిపోవునుగాక. ప్రభువానికి స్తోత్రం నాయన. సంఘాల్లో ఇంకను ఎవరైతే రక్షణ పొందలేదో, మారు మనసు పొందలేదో, బాప్తీసము పొందలేదు, ఈ రోజే నీ పిలుపును అందుకుని రక్షణ పొందుకొనుగాక, నరకం నుండి తప్పించబడునుగాక. గుండె, లంగ్స్, కిడ్నీ, ప్రతి ఒక్క అవయాన్ని స్వస్థపరచండి. చీకటి క్రియలను వారిని విడిపించండి, చేతబడి క్రియలను వారిని విడిపించండి. ప్రభువా, అయ్యా, ఈ ప్రోగ్రాం నిరంతరము కొనసాగుటకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752.